హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజన్జయ్. నేనండి మీ సందీప్ బడా. ఈరోజు మనం స్పీడ్ క్యాలిక్యులేషన్స్లో భాగంగా 1 to 1000 వరకు స్క్వేర్స్ అనేవి లెస్ దెన్ 5 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూడండి. ఓకేనా? సో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు 1 to 30 వరకు స్క్వేర్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడు వాటిని కూడా మనం షార్ట్ కట్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ బేసికల్లీ ప్రతి ఒక్కరు 1 to 30 వరకు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1 to 40 వరకు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిదండి. ఓకేనా? సో కుదిరితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ ఎండింగ్ విత్ 5తో ఎండ్ అయ్యే నెంబర్స్ యొక్క స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి. చాలా ఈజీ, చూసి ఆన్సర్ పెట్టి వచ్చండి. చూడండి, ఒక ఎగ్జాంపుల్, లెట్స్ సే 25 అనుకుందాం. 25 స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో 5తో ఎండ్ అవుతుంది కావున లాస్ట్లో 25 రాసుకోండి. లాస్ట్లో ఏం రాసుకోవాలి? 25 రాసుకోవాలి. 5తో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే, సో ఈ రిమైనింగ్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. సో 2కి నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 3 కదా, 2 into 3. సో 2 into 3 ఏమవుతుంది మనకి? 6. సో మన ఆన్సర్ 625. 25 స్క్వేర్ ఏమవుతుంది? 625 అవుతుంది. ఆ తర్వాత చూడండి, ఇంకొక నెంబర్ చూద్దాం. లెట్స్ సే 35 స్క్వేర్ ఉంది. ఓకేనా? 35 స్క్వేర్ ఉంది. సో 5తో ఎండ్ అవుతుందంటే ఏం చేయాలి? లాస్ట్లో మనం 25 రాసుకుంటాం. రిమైనింగ్ ఏదైతే నెంబర్ ఉందో దానికి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 3కి నెక్స్ట్ నెంబర్ ఏంటండి? 4 కదా. సో 3 into 4 12. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 1225. ఓకేనా? నెక్స్ట్ చూడండి, లెట్స్ సే 45 స్క్వేర్ చూద్దాం. ఏం చేయాలి మనం? ఫస్ట్ 5తో ఎండ్ అవుతుందంటే లాస్ట్కి ఏమొస్తుంది? 25 వస్తుంది. రిమైనింగ్ ఏదైతే నెంబర్ ఉంటుందో దానికి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో 4కి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే 4 into 5. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 25. ఓకేనా? సో ఏదైనా ఒక నెంబర్ అనేది 5తో ఎండ్ అయితే స్క్వేర్ అనేది చాలా ఈజీ అండి, చూసి చెప్పవచ్చు. సపోజ్ 35 అంటే 3 నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి, 1225. లెట్స్ సే 65 అన్నారు అనుకోండి, 6 నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి, 6 7 42, 25. చూసి మనం చెప్పవచ్చండి. ఓకేనా? అయితే దీన్నే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చండి. లాస్ట్లో అయితే 25 ఉంటుంది. చూడండి, దీన్నే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. చూడండి, సో లాస్ట్లో మనకి 5 ఉంది కావున 25 వేసుకున్నాం. రిమైనింగ్ ఏదైతే నెంబర్ ఉందో దానికి స్క్వేర్ చేసి అదే నెంబరైనా యాడ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ, సో ఇక్కడ నేను ఏం చేస్తా, దానికి 2 మిగిలింది కావున 2కి స్క్వేర్ చేసి అదే నెంబర్ అంటే 2 యాడ్ చేసి అనుకోండి, ఏమవుతుంది? 6 కదండి. 2 స్క్వేర్ ప్లస్ 2 అంటే 6 అవుతుంది. అలా అయినా చెప్పొచ్చండి. చూడండి, ఇక్కడ దీనికి కూడా మనం లాస్ట్లో 5తో ఎండ్ అయితే 25 వస్తుంది. రిమైనింగ్ ఏదైతే ఉందో 3 ఉంది కదా, దానికి మనం నార్మల్లీ నెక్స్ట్ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే దానికి స్క్వేర్ చేసి అదే నెంబర్తో యాడ్ చేయండి. 3 స్క్వేర్ అంటే 9 + 3 అంటే 12. ఎలా అయినా చేయొచ్చు అండి. అయితే ఈ స్క్వేర్ చేసి ప్లస్ అదే నెంబర్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మనకి ఏమైనా బిగ్గర్ నెంబర్స్ ఇచ్చారనుకోండి, లెట్స్ సే 625 కానీ 375 కానీ, అలాంటప్పుడు స్క్వేర్ చేసి యాడ్ చేయడం చాలా ఈజీ. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం చూసుకున్నట్టయితే 31 నుంచి 70 వరకు 50కి దగ్గరగా ఉన్న యొక్క నెంబర్స్ యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అండి. ఎలా అనేది చూడండి. లెట్స్ సపోజ్ చూసుకున్నట్టయితే 50కి దగ్గరగా ఉండే నెంబర్ 49 తీసుకున్నాండి. 49 స్క్వేర్ కావాలి అనుకోండి, 49 స్క్వేర్ కావాలి. సో 49 అనేది 50 కంటే ఎంత తక్కువ? 1 తక్కువ కదా. 1 స్క్వేర్ చేయండి. సో 1 స్క్వేర్ ఏమవుతుంది? 01. అది రైట్ సైడ్లో రాయండి. ఓకేనా? ఆ తర్వాత 1 తక్కువ ఉంది కదా, ఎంతైతే తక్కువ ఉందో దాన్ని 25 నుంచి మైనస్ చేయండి. 25 నుంచి. సో 25 - 1 అంటే ఏమవుతుంది? 24 అవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే ఈ 01 ఎలా వచ్చిందండి? 50 నుంచి 49 తీసాం, దాన్ని స్క్వేర్ చేసాం. 50 కంటే ఎంతైతే తక్కువ ఉందో అంత దాన్ని స్క్వేర్ చేస్తే 01 వచ్చింది. ఈ 24 ఎలా వచ్చిందండి? ఎంతైతే మనకి తక్కువ ఉందో 50 కంటే దాన్ని మనం 25 నుంచి మైనస్ చేసాం. అవునా? అలా మనకు 24 వచ్చింది. ఓకే, సో ఇలా 50కి దగ్గరగా ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎంతైతే తక్కువ ఉందో 50 కంటే, ఒకవేళ 50 కంటే ఎక్కువ ఉంటే ఎంతైతే ఎక్కువ ఉందో దాని యొక్క స్క్వేర్ తీసుకుంటాం. ఎంతైతే తక్కువ ఉందో దాన్ని 25 నుంచి మైనస్ చేయాలి. ఓకేనా? ఇంకోటి చేద్దాం. చూడండి, లెట్స్ సే 48 స్క్వేర్ తీసుకుందాం. 48 స్క్వేర్. ఓకేనా? ఎంత తక్కువ ఉందండి? 50 కంటే 2 తక్కువ ఉంది కావున 2 స్క్వేర్ చేయండి, 04. తర్వాత మనకి ఇది ఎంతైతే తక్కువ ఉందో దాన్ని 25 నుంచి మైనస్ చేయాలి. 25 - 2 అంటే ఏమవుతుంది? 23 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 2304. చూసారండి, చాలా ఈజీ. నెక్స్ట్ చూడండి, లెట్స్ సే 44 స్క్వేర్ కావాలి అనుకోండి. 44 స్క్వేర్ కావాలి అనుకోండి. చూడండి, ఇక్కడ 50 కంటే ఎంత తక్కువ ఉంది? 6 తక్కువ ఉంది కావున 6 స్క్వేర్ 36 అవుతుంది. ఓకేనా? అలాగే ఎంతైతే తక్కువ ఉందో దాన్ని 25 నుంచి మైనస్ చేయాలి. 25 - 6 అంటే 19. చూసారా?
ఇలా మనం చాలా ఈజీగా 50 దగ్గర ఉన్న స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చండి. లెట్స్ ఇప్పటివరకు మనం ఏం తీసుకున్నాం, 50 కంటే తక్కువ తీసుకున్నాం. ఒకవేళ 50 కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లెట్స్ సే మనం 51 స్క్వేర్ కావాలి అనుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ 51 స్క్వేర్ కావాలి అనుకోండి. సో 50 కంటే ఎంత ఎక్కువ ఉందండి, ఒకటే ఎక్కువ ఉంది. సో 1 స్క్వేర్ 01. ఓకేనా, తర్వాత ఎంతైతే ఎక్కువ ఉందో దాన్ని 25కి యాడ్ చేయాలి. ఇందాక 25కి మైనస్ చేసాం, తక్కువ ఉంది కావున ఈసారి ఎంతైతే ఎక్కువ ఉందో అంత యాడ్ చేయండి. సో యాడ్ చేస్తే ఏమవుతుంది, 25 + 1 26 అవుతుంది. తర్వాత లెట్స్ సే 53 స్క్వేర్ కావాలి అనుకోండి. ఓకేనా, 53 స్క్వేర్ కావాలి అనుకోండి. 50 కంటే ఎంత ఎక్కువ ఉందండి, 3 ఎక్కువ ఉంది కావున 3 స్క్వేర్ 09. ఓకేనా, తర్వాత 3 ఎక్కువ ఉంది కావున ఆ 3ని మనం దేనికి యాడ్ చేయాలి, 25కి యాడ్ చేయాలి. సో 25 + 3 అంటే ఏమవుతుంది, 28 అవుతుంది. ఓకే, తర్వాత చూడండి లెట్స్ సే 57 స్క్వేర్ కావాలి అనుకోండి. 57 స్క్వేర్ కావాలి అనుకోండి. సో 50 కంటే ఎంత ఎక్కువ ఉంది, 7 ఎక్కువ ఉంది కావున 49 అవుతుంది. ఓకేనా, సో ఎంతైతే ఎక్కువ ఉందో దాన్ని 25కి యాడ్ చేయండి. 25 + 7 అంటే 32 అవుతుంది. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది, 57 స్క్వేర్ అంటే 3249 అవుతుంది. ఇలా మనం 50కి దగ్గరగా ఉండే నెంబర్స్ యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్స్ నియర్ టు 100కి దగ్గరగా ఉండేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ సపోజ్ లెట్స్ సే 100కి దగ్గరగా 99 తీసుకుందాం. ఓకేనా, 99 తీసుకుందాం. 99 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. సేమ్ ఇందాకలానేనండి. సో ఇందాక 50కి దగ్గరగా ఉంది, సరే 100కి దగ్గరగా ఉంది. 100 కంటే ఎంత తక్కువ ఉంది, 1 తక్కువ ఉంది. సో 1 స్క్వేర్ 1 అవుతుంది. ఓకేనా, తర్వాత ఎంతైతే తక్కువ ఉందో ఇందాక మనం ఏం చేసామండి, 25 నుంచి మైనస్ చేసాం. ఒకవేళ ఎక్కువ ఉంటే 25కి యాడ్ చేసాం. ఇక్కడ ఎంతైతే తక్కువ ఉందో అదే నెంబర్ నుంచి మైనస్ చేయాలి. సో 1 తక్కువ ఉంది కావున 99 - 1 అంటే ఏమవుతుంది, 98 అవుతుంది. ఓకేనా, అర్థమైందా అండి? చూడండి ఎలా వచ్చింది, ఇది ఎంతైతే తక్కువ ఉందో అంత స్క్వేర్ చేసాం. 100 కంటే ఈ 99 అనేది ఎంతైతే తక్కువ ఉందో దాని యొక్క స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది. ఇది ఎలా వచ్చిందండి మనకి, సో ఎంతైతే తక్కువ ఉందో దాన్ని గివెన్ నెంబర్ నుంచి మైనస్ చేసాం. ఓకేనా, ఇలా మనకి రెండు కూడా వచ్చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ సే 98 స్క్వేర్ కావాలి అనుకోండి. 98 స్క్వేర్ ఎంత తక్కువ ఉందండి, 100 కంటే 2 తక్కువ ఉంది కదా. సో 2 తక్కువ ఉందంటే ఏమవుతుంది, 2 స్క్వేర్ 04. ఎంతైతే తక్కువ ఉందో దానిని గివెన్ నెంబర్ నుంచి మైనస్ చేయండి. సో 2 తక్కువ ఉంది కావున గివెన్ నెంబర్ 98 నుండి మైనస్ చేయండి. 98 - 2 అంటే 96 అవుతుంది. ఓకే, తర్వాత 96 స్క్వేర్ చూడండి. 96 స్క్వేర్, సో 96 స్క్వేర్ అంటే ఎంత తక్కువ ఉందండి, 100 కంటే 4 తక్కువ ఉంది. సో 4 స్క్వేర్ 16. ఓకేనా, ఆ 4ని ఎంతైతే తక్కువ ఉందో దాన్ని గివెన్ నెంబర్ నుంచి మైనస్ చేయండి. 96 - 4 అంటే 92. చూసారా ఎంత ఈజీ అండి 100 దగ్గర ఉంటే స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే సో 100 కంటే ఎక్కువ ఉంది అనుకోండి. ఒకవేళ లెట్స్ సే 101 స్క్వేర్ కావాలి అనుకోండి. ఎంతైతే ఎక్కువ ఉందో దాని యొక్క స్క్వేర్ తీసుకుంటాం. 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. తర్వాత ఎంతైతే ఎక్కువ ఉందో గివెన్ నెంబర్కి యాడ్ చేయాలి. సో 101 సేమ్ యాడ్ చేయండి. 101 + 1 అంటే 102. ఓకేనా, నెక్స్ట్ చూడండి 103 స్క్వేర్ కావాలి అనుకోండి. ఎంత ఎక్కువ ఉందండి, 3 ఎక్కువ ఉంది కావున 3 స్క్వేర్. తర్వాత సో ఆ 3ని ఎవరు దేనికి యాడ్ చేయాలి, అదే నెంబర్కి యాడ్ చేయండి. సో 103 + 3 అంటే 106. ఓకేనా, తర్వాత చూడండి 105 స్క్వేర్ కావాలి అనుకోండి. ఎలా ఫైండ్ అవుట్ చేద్దామండి, చూడండి అయితే ఇందాక మనం ఎండింగ్ విత్ 5 చెప్పాం కదా, అలా అయినా చేయొచ్చు. 5తో ఎండ్ అవుతుందంటే 5 స్క్వేర్ 25 చివరిలో వస్తుంది. 10 ఇంటూ నెక్స్ట్ నెంబర్ 11 11025 ఆన్సర్ అవుతుంది. లేదా ఎలా అయినా చేయొచ్చు. చూడండి సో మనకి 100 కంటే 105 ఎంత ఎక్కువ ఉందండి, 5 ఎక్కువ ఉంది. సో 5 స్క్వేర్ 25. ఆ 5ని గివెన్ నెంబర్కి యాడ్ చేయండి. 105 + 5 అంటే 110 అవుతుంది. ఓకేనా, ఇలా మనం 100కి దగ్గర ఉన్న నెంబర్స్ అనేవి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ ఆఫ్ ఎనీ 2 డిజిట్ నెంబర్ అండి. ఎనీ 2 డిజిట్ నెంబర్కి ఎలా మనం ఫైండ్ అవుట్ చేద్దామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సే 23 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. 23 స్క్వేర్. ఓకేనా, సో ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇక్కడ 1's ప్లేస్లో ఉంది కదా, దాని యొక్క స్క్వేర్ తీసుకోండి. దాని స్క్వేర్ ఏమవుతుందండి, 9 అవుతుంది. ఓకేనా, తర్వాత సో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 × 3 6. దాన్ని డబల్ చేయండి. సో డబల్ చేస్తే ఏమవుతుంది, 6కి డబల్ చేస్తే 12 అవుతుంది. ఓన్లీ 1 డిజిటే రాసుకొని రిమైనింగ్ నెంబర్ అనేది క్యారీ అవుతుందండి. ఓన్లీ 1 డిజిటే రాసుకోవాలి. ఏదైనా కూడా 1 డిజిటే రాసుకోవాలి. 1 డిజిటే నెక్స్ట్ నెంబర్ అనేది క్యారీ అవుతుంది. చూడండి తర్వాత రిమైనింగ్ ఏముంది, 2 ఉంది. 2 స్క్వేర్ అంటే 4 + 1 5. అర్థమైందండి.
ఏం చేసామంటే మనం ఫస్ట్ యూనిట్ ఇక్కడ ఉన్న దాని ప్లేస్ యొక్క స్క్వేర్ చేసాం, 3 స్క్వేర్ 9 అయింది. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసి దాన్ని డబల్ చేసాం, అంటే 2తో మల్టిప్లై చేసాం. 3 2 6, 6ని డబల్ చేస్తే 12. సో 2 ఎక్కడ వేసుకున్నాం, 1 క్యారీ అయింది. ఓన్లీ 1 నెంబరే వేసుకోవాలండి, రిమైనింగ్ అంతా క్యారీ అవుతుంది. సో 1 క్యారీ. సో 2 నెక్స్ట్ 2 స్క్వేర్ 4 అవుతుంది. 4కి 1 కలిపితే 5. ఓకేనా? తర్వాత చూడండి నెక్స్ట్ 34 స్క్వేర్ ఉంది. ఓకేనా? 34 స్క్వేర్. సో ఇక్కడ 1 ప్లేస్లో ఏముంది, 4 స్క్వేర్ 16. 6 ఇక్కడ వేసుకుని 1 క్యారీ అవుతుంది. ఓకేనా? తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి, 3 × 4 12. 12కి డబల్ చేయండి, 12కి డబల్ చేస్తే 24. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కావున 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 25 అవుతుంది. ఓకే, సో 5 అక్కడ 2 క్యారీ. ఓకేనా? తర్వాత ఏం చేయాలి, దీనికి స్క్వేర్ 3 స్క్వేర్ ఎంత అండి, 9కి 2 యాడ్ చేయండి, 9 + 2 11. ఇలా మనం ఏ నెంబర్ అయినా 2 డిజిట్ నెంబర్ ఉంది అనుకోండి, 3 డిజిట్కి కూడా ఇది అప్లై అవుతుందండి. 2 డిజిట్ నెంబర్ అయినా 3 డిజిట్ నెంబర్ అయినా మనం స్క్వేర్ అనేది ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తామండి. సింపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, లెట్స్ సే a² 2ab b². సో ఇది ఇక్కడ మనం నెంబర్ అనేది ఏబి అనుకుంటే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ b² క్యారీ చేశాను, అంటే ఓన్లీ 1 డిజిటే తీసుకున్నా, రిమైనింగ్ క్యారీ అయింది. ఇక్కడ వచ్చిన వాల్యూ ఓన్లీ 1 డిజిటే తీసుకొని రిమైనింగ్ క్యారీ అయింది. ఇలా మనం సాల్వ్ చేసామండి. ఓకేనా? అర్థమవుతుందండి? సో చూడండి, కొన్ని మనం 2 డిజిట్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, లెట్స్ సే ఫస్ట్ 66 స్క్వేర్. ఏం చేయాలండి మనం, సో ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో దాని యొక్క స్క్వేర్ 36 కదా. సో 6 వేసుకొని 6 ఇక్కడ వేసుకొని 3 క్యారీ అవుతుంది. తర్వాత ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయండి. 6 × 6 36, దానికి డబల్ చేయండి. 36 × 2 అంటే 72. సో 72కి 3 యాడ్ చేసినట్టయితే 75 అవుతుంది. 5 ఇక్కడ 7 క్యారీ. తర్వాత 6 స్క్వేర్ అంటే 36 + 7 అంటే 43. సో సింపుల్ అండి. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 4356. ఓకేనా? తర్వాత చూడండి 78 స్క్వేర్ అండి, 78 స్క్వేర్. ఓకేనా? సో 78 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ యూనిట్ డిజిట్లో ఉన్నదాన్ని స్క్వేర్ చేస్తాం. 8 స్క్వేర్ అంటే 64. 4 ఇక్కడ 6 క్యారీ. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి, 7 8 56, డబల్ చేయండి. 56 × 2 అంటే 112 అవుతుంది. 112కి 6 యాడ్ చేస్తే 118. సో 8 ఇక్కడ 11 ఇక్కడ. సో 11 క్యారీ అవుతుంది. తర్వాత 7 స్క్వేర్ అంటే 49 + 11 అంటే 60 అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుందండి, 6084 అవుతుంది. సో చాలా ఈజీ అండి. ఓకే, తర్వాత వచ్చేసరికి స్క్వేర్ ఆఫ్ ఎనీ 3 డిజిట్ నెంబర్ అండి, 3 డిజిట్ నెంబర్. ఓకేనా? 112 స్క్వేర్ కావాలి అనుకోండి, 112 స్క్వేర్ కావాలి అనుకోండి. ఓకేనా? 112 స్క్వేర్ కావాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ సేమ్ ఇందాకలానే దీని యొక్క స్క్వేర్ చేయండి. ఫస్ట్ 2 స్క్వేర్ 4 అవుతుంది. ఒకవేళ యూనిట్ డిజిట్ కంటే ఎక్కువ ఉంటే, ఒక డిజిట్ కంటే ఎక్కువ ఉంటే క్యారీ అవుతుంది. తర్వాత ఏం చేస్తామంటే, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి. 2 × 1 2, డబల్ చేయండి. 2 × 1 2, డబల్ చేస్తే 4 అవుతుంది. 1 డిజిటే కావున సేమ్ అలానే వేసుకుంటాం. తర్వాత జాగ్రత్తగా చూడండి, ఈ రెండు మల్టిప్లై చేయండి. ఓకేనా? సో 2 × 1 2, డబల్ చేయండి. డబల్ చేస్తే ఏమవుతుందండి, 4 అవుతుంది కదా. 4 అవుతుంది. దానికి ఈ మిడిల్లో ఉన్న నెంబర్ యొక్క స్క్వేర్ కలపండి. సో 4కి 1 కలిపితే ఏమవుతుంది, 4 + 1 స్క్వేర్ అంటే 5 అవుతుంది. సో 5 అవుతుంది. ఓకేనా? 5 అవుతుంది. తర్వాత ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేయండి, ఈ రెండు నెంబర్స్. సో 1 × 1 ఏమవుతుంది, 1 అవుతుంది. డబల్ చేస్తే 2, సో 2 అవుతుంది. తర్వాత లాస్ట్ ఇక్కడ ఏదైతే మిగిలిందో ఆ నెంబర్ యొక్క స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1. సో మన ఆన్సర్ ఏమవుతుందండి, మన ఆన్సర్ వచ్చేసరికి 12544 మన ఆన్సర్ అవుతుంది. అర్థమైందండి? ఫస్ట్ మనం ఇటువైపు ఏదైతే నెంబర్ ఉందో దాని స్క్వేర్ తీసుకోండి. ఓకేనా? స్క్వేర్ తీసుకుంటే 4 అవుతుంది. తర్వాత ఈ రెండు మనం ఏం చేసాం, మల్టిప్లై చేసాం. 2 × 1 2, డబల్ చేసాం. 4 వేసుకున్నాం. తర్వాత మనం ఈ రెండు మల్టిప్లై చేసాం. 2 × 1 2, డబల్ చేస్తే 4 అయింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి, 4కి ఈ మిడిల్లో ఏదైతే డిజిట్ ఉందో దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేసాం. సో 4 + 1 స్క్వేర్ అంటే 5 అయింది. 5 వేసుకున్నా. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసా, ఈ రెండు 1 × 1 దాన్ని డబల్ చేసా. 1 × 1 డబల్ చేస్తే 1 × 1 1 అవుతుంది. డబల్ చేస్తే 2 అవుతుంది. 2 రాసుకున్నా. చివరికి ఏదైతే మిగిలిందో దాని యొక్క స్క్వేర్ 1 అండి. అర్థమైందా? దీన్నే ఫార్ములా రూపంలో చెప్పాలి అనుకుంటే చూడండి, లెట్స్ సే ఈ డిజిట్ నెంబర్ని మనం ABC అనుకున్నట్టయితే దీని యొక్క స్క్వేర్ కోసం మనం ఫస్ట్ ఏం చేసామండి, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏది ఉందో దాని యొక్క స్క్వేర్ చేసాం. సో C² అవుతుంది. C². ఓకేనా?
తర్వాత ఏం చేసామండి, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసాం కదా. సో బి ఇంటూ సి చేసాం, దాన్ని డబుల్ చేసాం అంటే 2bc. తర్వాత ఏం చేసాం, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసి డబుల్ చేసాం 2ac. దాంతో పాటు అట్ ద సేమ్ టైం మిడిల్లో ఏదుందో దాని యొక్క స్క్వేర్ యాడ్ చేసాం కదా. కావున ఇదేమవుతుందండి మనకి 2ac ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. తర్వాత ఈ రెండు మల్టిప్లై చేసాం a ఇంటూ బి, దాన్ని డబుల్ చేసాం అంటే 2 ఇంటూ ఏబి 2ab. ఓకేనా, లాస్ట్లో ఏదైతే ఉందో దాని యొక్క స్క్వేర్ తీసుకున్నాం a స్క్వేర్. ఓకేనా, a స్క్వేర్. ఇలా మీరంతా సాల్వ్ చేయాలండి. ఓకేనా, రేపు పొద్దున మీరు మర్చిపోయినా చూస్తే వెంటనే గుర్తొస్తుందండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతిసారి కూడా మనం ఓన్లీ ఒక డిజిటే తీసుకున్నాం, రిమైనింగ్ నెంబర్ అంతా కూడా క్యారీ అయింది. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 234 స్క్వేర్ కావాలి అనుకోండి, 234 స్క్వేర్. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేయాలి, యూనిట్ డిజిట్లో ప్లేస్లో ఉన్నదాన్ని స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16. ఓకేనా, 6 ఇక్కడ 1 క్యారీ. ఓకేనా, ఓన్లీ 1 డిజిటే తీసుకోండి, రిమైనింగ్ క్యారీ అవుతుంది. ఓకే, తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయండి, 3 ఇంటూ 4 12 అవుతుంది. దాన్ని డబుల్ చేయండి, డబుల్ చేస్తే 24 ప్లస్ 1 అంటే 25. 5 ఇక్కడ 2 క్యారీ. ఓన్లీ 1 డిజిటే తీసుకోవాలండి, రిమైనింగ్ అంతా క్యారీ అవుతుంది. ఓకేనా, సో ఈ రెండు అయ్యాక ఏం చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 4 8 అవుతుంది. 8ని డబుల్ చేస్తే 16 ప్లస్ మధ్యలో ఏదైతే ఉందో దాని యొక్క స్క్వేర్ అండి. 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 25 అవుతుంది. ఓకేనా, 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. 16 ప్లస్ 9 25. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కావున యాడ్ చేయండి. 25 ప్లస్ 2 అంటే 27. ఓకేనా, తర్వాత ఏం చేయాలి, మనం ఈ రెండు మల్టిప్లై చేయండి. సో 2 ఇంటూ 3 6 ప్లస్ 6ని డబుల్ చేస్తే 12 అవుతుంది. సో 12 అవుతుంది. ఇందాక మనకి ఎంత అండి క్యారీ అయింది, సో ఇందాక 2 క్యారీ అయింది కదా. ఓకేనా, సో 12 ప్లస్ 2 అంటే 14 అవుతుంది. 4 ఇక్కడ 1 క్యారీ అవుతుంది. ఓకేనా, తర్వాత సో రిమైనింగ్ ఏముంది, 2 ఉంది. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ ఆల్రెడీ 1 ఉంది కావున 5 అవుతుంది. ఓకేనా, సో మన ఆన్సర్ వచ్చేసరికి 5 4 7 5 6 అవుతుందండి. ఫస్ట్ మనం యూనిట్ స్క్వేర్ చేస్తాం. 4 స్క్వేర్ 16 6 ఇక్కడ 1 క్యారీ. తర్వాత 3 ఇంటూ 4 మల్టిప్లై చేసి డబుల్ చేస్తాం. 3 4 12 డబుల్ చేసి 24. 1 క్యారీ యాడ్ చేస్తే 25. 5 ఇక్కడ 2 క్యారీ. తర్వాత ఈ రెండు 2 ఇంటూ 4 మల్టిప్లై చేసి డబుల్ చేస్తే 8ని డబుల్ చేస్తే 16 అవుతుంది. 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. 16 ప్లస్ 9 అంటే మనకి 25 అవుతుంది. 25 2 యాడ్ చేస్తే 27. 2 క్యారీ. మళ్ళీ 3 ఇంటూ 2 చేయండి. 3 ఇంటూ 2 చేస్తే 6 డబుల్ చేస్తే 12 ప్లస్ 2 అంటే 14. 4 ఇక్కడ 1 ఇక్కడ. తర్వాత రిమైనింగ్ 2 ఉంది. 2 స్క్వేర్ చేస్తే 4కి 1 యాడ్ చేస్తే 5. అర్థమైందండి. ఇలా మనం ఏ నెంబర్కైనా క్యూబ్ అనేది స్క్వేర్ ఆఫ్ ఎనీ 3 డిజిట్ నెంబర్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తామండి. ఓకేనా, అర్థమెటిక్ క్లాసెస్ కావాలన్నా, ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కావాలన్నా, ఎలాబరేటివ్గా అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా, దాంతోపాటు 1 షాట్ వీడియోస్ ఉంటాయి, అలానే మీకు నోట్స్ ఉంటుంది. ఓకేనా, క్లాస్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కావాలనుకుంటే విజన్జయ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దానిలో మనకి ఈ కోర్సెస్ అనేవి ఉంటాయండి. ఓకేనా, సో అందరికీ స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.